నమస్తే అండి. ఎన్ఎస్పి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మేము ఎవ్రీ 6 మంత్స్‌కి వైజాగ్ వెళ్తామండి. నాకు మా ఫ్యామిలీకి టెంపుల్స్‌కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడ నేచర్ చూడడానికి చాలా బాగుంటుంది కదా! సనాతన ధర్మం అంటేనే మనకి ప్రకృతి కదా! అందుకేనేమో గుళ్ళు ఉన్న చోట నేచర్ చాలా అందంగా ఉంటుంది. నిజంగా గుడిలో ఉండే వైబ్, నేచర్‌లో ఉండే అందం మరి ఎక్కడ దొరకదు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఆ గుళ్ళకి. మనం గుడికి వెళ్ళాలని ఎంతో సంతోషంగా వస్తాము. కానీ గుడికి వెళ్ళే దారిలో చాలా ఇబ్బందులు పడతాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా గుడికి చేరుకోగానే హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా మాకు స్టేషన్ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. స్టేషన్ నుంచి బయటికి రాగానే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు కోసం వెళ్ళాము బయటికి. మినిమం ఒక అరగంట పైనే ఒక్క బస్సు రాలేదు. మేము ఎక్కే బస్సు చాలా బస్సులు దాటిపోయాయి. కొన్ని బస్సులు ఏమో మేము వెళ్ళే చోటికి వెళ్ళవన్నారు. ఇంకొన్ని బస్సులు వచ్చేసరికి ఆటోలు అడ్డంగా వచ్చేసి ఆపేస్తున్నారు. చాలా కోపం వచ్చింది నాకు ఆటో వాళ్ళ మీద. కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళవి కదా, ఫ్రీ బస్సులు ఎట్టిన కాడి నుంచి వాళ్ళ ఆటోలు ఎవరు ఎక్కట్లేదు సరిగ్గా. మేము ప్రతి 6 నెలలకు ఒకసారి వైజాగ్ వస్తాం కదా, అది నా ఐస్ చెకప్స్ కోసం. అలా ముందు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని మధ్యాహ్నం నుంచి సింహాచలం బయలుదేరాము. వైజాగ్లో భోజనం అయినా టిఫిన్ అయినా కానీ అస్సలు బాగోదు. బయట ఎక్కడ శుభ్రత ఉండదు. నాకైతే అస్సలు నచ్చలు. నేను మా అమ్మ కొంచెం కొంచెం తిని ఇంక వదిలేసాము. నేను మా అమ్మ అయితే ఈసారి కాంప్లెక్స్లోనే భోజనం చేసాం. కాంప్లెక్స్ అంటే ఇక్కడ బస్ స్టాండ్స్ని కాంప్లెక్సెస్ అంటారు. మాకైతే అక్కడ అస్సలు వాటర్ కానీ భోజనం కానీ ఏది నచ్చలేదు. కానీ తప్పదు కదా, ఇంకా ఆకలిస్తుందని ఇంకా నేను మా అమ్మ అలా తినేసి ఇంకా బయలుదేరామా. మేము సింహాచలం సాయంత్రానికి దిగాము. అక్కడ టిఫిన్ చేసాం. టిఫిన్ మటుకి చాలా బాగుంది. వైజాగ్లో మనం ఎటు చూసినా కొండలే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయండి. చాలా ఎత్తుగా ఉంటాయి కూడా. ఆ కొండపైకి వెళ్ళడానికి ఇళ్ళ మధ్య నుంచి దారులు ఉన్నాయి. నిజంగా కొండపైకి ఎక్కి కిందకి చూస్తే ఆ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. నాకు అలా చూడడం అంటే చాలా ఇష్టం. కానీ నాకు ఎత్తు అంటే చాలా భయం. నేను ఎత్తులో ఉన్నప్పుడు ఎవరైనా సరే నా పక్కన ఉండాలి, లేకపోతే చాలా భయపడతాను, అస్సలు ఎక్కను. ఫైనల్గా మేము సింహాచలం కొండల దగ్గరికి వచ్చేసాము. కొండ పైకి ఎక్కుతున్నప్పుడు కిందకి చూస్తుంటే నాకు ఒక వాగు కనిపించింది. ఎందుకు నేను అది నది అనుకుని అందరితో నేను ఇక్కడ నది ఉంది, ఆ నది ఏంటి అని ప్రతి ఒక్కరిని అడిగాను. అంటే నార్మల్గా మాటలు కలిసి మాట్లాడుకుంటాం కదా పక్కన వాళ్ళతో, అలాగా వాళ్ళని అడిగాను. ఎవరిని అడిగినా నది గురించి తెలియదు అన్నారు. నాకు ఒక్కదానిగా నది అనిపించింది. బస్సులో అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటున్నారు అమ్మతో సహా. నేను ఒక్కదాన్ని వీడియో తీస్తూ ఆ నది గురించి ఆలోచిస్తున్నా. ఆ నది నాకే ఎందుకు కనిపించిందా అని చాలాసార్లు పీక్కున్నాను కూడా. ఎవరికి కనిపించలేదు కొండపైకి వెళ్ళేటప్పుడు. ఏ వీడియోలో కూడా రికార్డ్ అవ్వలేదు కూడా కనీసం ఆ నది. ఎందుకని కనిపించలేదో నాకు అర్థం కావట్లేదు. నేను అమ్మతో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడు వీడియో తీయమనేది. కానీ సింహాచలంకి వచ్చాక అసలు వీడియో ఊసే ఎత్తలేదు. గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలను వీడియో తీయడానికి కూడా నేను వెళ్తానంటే కనీసం అమ్మ నన్ను పంపించలేదు. ఇక నేనే నా పాటికి నేను ఇంకా వీడియోస్ తీసుకున్నాను. అలాగే చుట్టూ తిరిగేసి వచ్చాను. మేము సింహాచలంకి చేరుకోగానే అక్కడ సమోసాలు జాంకాయలు కొనుక్కున్నాం. నైట్ తిందాం, ఎలాగో నైట్ వచ్చింది కదా అని. సింహాచలంలో అంత బాగానే ఉంది కానీ మేము బాగా భయపడింది ఒక్క రూమ్ విషయంలోనే. మేము సత్తర్వ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేము తప్ప తెలుగులో ఎవ్వరూ లేరు, అందరూ బీహార్ వాళ్ళే. సత్తర్వలో ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు. కానీ మాకు ఏంటంటే అంతమందిని చూసేసరికి భయం వేసింది. మేము తప్ప ఎవరు లేరు. ఇంకా హోటల్కి వెళ్ళిపోతాం, ఇక్కడ హోటల్ ఉంది కదా అనుకున్నాం. సత్తర్వలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మేము వాళ్ళని అడిగితే చెప్పారు 5 అయ్యేసరికి చాలామంది ఇక్కడికి వస్తారండి, హోటల్లో అయితే రేట్ ఎక్కువ వెళ్ళి ఉండడానికి కూడా అని చెప్పారు. హోటల్లో ఒకప్పుడేమో 500 అంట రూమ్ వచ్చి, ఇప్పుడేమో 700 అంట. మేము ఇంకా 700 అంటే ఆలోచించాం. ఇంకా సాయంత్రం వరకు చూసి వెళ్దాంలే అని అనుకున్నాం. తీరా చూస్తే 6 లోపల మొత్తం సత్తరం అంతా నిండిపోయింది జనాలతో. మాకు ఒక ఫ్యామిలీ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళు బీహార్ వాళ్ళే, కాకపోతే తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకు కొంచెం మనశాంతంగా అనిపించింది వాళ్ళు మాట్లాడేసరికి. మాకు తెలియని విషయం ఏంటంటే సింహాచలంలో సాయంత్రం మాటలు కూడా భోజనాలు పెడతారు. మేమేంటంటే తింటాకే అన్నీ తెచ్చేసుకున్నాం. వాళ్ళేమో భోజనాలకి వెళ్ళారు. మేము ఇప్పటి వరకు తెలియదు కదా, మాకు కూడా అదే ఫస్ట్ టైం కదా. ఇక సర్లే అని ఇంకా నిద్రపోయాం. తెల్లారగట్ల 5ంటికి లేచి స్నానాలు చేసి మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అంతా బాగానే పూర్తయిపోయింది.
ఇంకా కొండ చుట్టూ తిరిగేసి వద్దామని కాసేపు వాళ్ళు మేము కూడా వెళ్ళాము. చుట్టూ తిరిగేసి వచ్చాం. మాకైతే ఈ మొక్కలు కనిపించాయి. మొక్కలు చూడగానే మా అమ్మకి మొక్కలు అంటే చాలా ఇష్టం. మొక్కలు ఇంకా 2 మొక్కలు తీసుకుని వచ్చేసింది. ఇంకా మేము అటు నుంచి అటు భోజనాలకు వెళ్ళి భోజనం కూడా పూర్తి చేసుకుని సత్తరువులోకి వచ్చేసాం. అమ్మ ఏమో చక్కగా కూర్చుంది సత్తరువులో, బయటికి రాలేదు ఆ సత్తరువు నుంచి. నేను ఏమో బోరింగ్గా ఫీల్ అవుతుంటే వచ్చి మనం గుడి అంతా చుట్టూ తిరిగి వద్దాం, కొండ పైకి కూడా వెళ్దాం అంది. నేను అయితే అంతే వెంటనే వెళ్ళిపోయాను అక్కతో పాటు. ఆ అక్క ఏమో హిందీలో మాట్లాడుతుంది, నాకు హిందీ వచ్చు కదా, అందుకే నేను ఇంకా ఎక్కతో మాట్లాడుతూ చక్కగా వెళ్ళాము. అక్క నేను ఇంకా బయటికి రాగానే అని వచ్చి పిలిచాడు, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళొద్దు, కాసేపు ఆగి వెళ్ళండి అని. నేను ఇంకా నా వల్ల కాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మను బలవంతంగా బయటికి తీసుకొచ్చాను. నేను మా అమ్మ అలా గుడి ముందు ఉన్న కొండపైకి వెళ్ళాము, చుట్టూ తిరిగేసి వచ్చాము. ఆ నది ఏమైనా కనిపిస్తుందేమో అని పాపం మా అమ్మని చాలా తిప్పాను. ఆ నది అయితే అస్సలు కనిపించలేదు మాకు అప్పుడు కూడా. ఇక మేము పార్కింగ్ ఏరియా నుంచి టిఫిన్ చేసే చోటుకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి టీ తాగి కాసేపు కూర్చుని అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాము. ఈ డౌన్ఫాల్లో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడైతే కార్లు ఒక్కోసారి చాలా వేగంగా వస్తాయి. ఈవిడి దగ్గరే మేము జాంకాయలు తీసుకున్నాం. జాంకాయలు అయితే టేస్ట్గానే ఉన్నాయి. ఇక్కడైతే మేము ఈ మెట్ల దగ్గర నుంచే మేము పైకి వెళ్ళాం, కొండపైకి. ఇటువైపు స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సతారా కింద కూడా వాష్రూమ్స్ ఉంటాయి అనుకోండి, కానీ ఇటువైపు అయితే కొంచెం పర్లేదు. కొండ కింద నుంచి పైకి వచ్చే మెట్ల మార్గం ఉంటాయి కదండి, అది ఇక్కడే ఎండ్ అవుతుంది సరిగ్గా ఈ ప్లేసే. నేను ఆ మెట్ల దగ్గర కూడా వెళ్దాం అమ్మ చూద్దాం అన్నాను. అసలు మా అమ్మ వినిపించుకోవాలి, వద్దని లాక్కెళ్ళిపోయింది నన్ను. ఇంకా మేము గుడి ముందున్న కొండ పైకి ఎక్కినప్పుడు కొన్ని ఇల్లులు ఉన్నాయి, అలాగే కొన్ని సంఘాలకు సంబంధించిన ఇల్లులు కూడా ఉన్నాయండి అక్కడ. ఇక మేము అటు నుంచి హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే హోటల్ అని అప్పుడే మాకు తెలిసింది. దూరం నుంచి చూస్తే పెద్దగా ఏం కనిపించలేదు, కానీ దగ్గరికి వచ్చి చూస్తే చాలా పెద్దగా కనిపించింది. ఈ హోటల్ ముందు నుంచి చూస్తే గుడి కనిపించిందండి. నిజంగా చాలా బాగుంది ఇది. ఇటు నుంచి చూడడానికి గుడి మొత్తం కనిపించింది మాకైతే. ఇక్కడ సెల్ టవర్ ఉంటుంది కదండి, ఆ సెల్ టవర్ అయితే మార్నింగ్ టైం మేఘలు కప్పడి ఉంటుందండి, కనిపించదు అంతలాగా. మేము అది పొద్దున్న దర్శనానికి వెళ్ళేటప్పుడు చూసాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లో పెట్టుకెళ్ళకూడదు కదా, అందుకే ఇంకా మేము వీడియో తీయలేదు, లేకపోతే వీడియో తీసేదాన్ని నేను. మీకు ఆ గుడి వెనకాల కొండ కనిపిస్తుంది కదా, మేము ఆ కొండపైకి వెళ్ళి ఎక్కాము. ఆ కొండపైకి ఎక్కి తీసినప్పుడు వీడియో కూడా చాలా బాగా వచ్చింది. గుడి ముందు ఉన్న కొండ నుంచి లేకపోతే వెనకాల ఉన్న కొండ నుంచి చూస్తేనే గుడి బాగా కనిపిస్తుంది. ఇటువైపు వెళ్ళినా ఇంకా గుడి అంతలా కనిపించదండి. నేను ఆ ఎక్క బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా నేను అమ్మ సతారుకి వెళ్ళగానే ఎక్క మళ్ళీ వెళ్దామని అడిగింది, అంటే వెంటనే వెళ్ళిపోయాను నేను ఆ ఎక్కతో కలిసి. పైకి వెళ్ళాం, చాలా ఆతృతతో వెళ్ళాము. కొండ మెట్లెక్కి ఆ కొండపైకి. కొంతమంది మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు, ఎందుకలా విచిత్రంగా చూస్తున్నారు, మేము వెళ్ళేది కొండపైకే కదా అని అనుకుంటున్నాం. కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఇల్లులు ఉన్నాయి. నాకు తెలిసి ఇల్లులు దేవస్థానంలో పనిచేసే పూజారులే అనుకుంటున్నాను. ఇల్లు చూడడానికి నార్మల్గా ఉంది, కానీ పైకప్పు మటుకి దేవాలయం ఎలా ఉంటుందో అలాగా డిజైన్ చేసుకున్నారు. పర్మిషన్ లేకుండా ఇంటి దగ్గర వీడియో తీయడం మంచిది కాదనిపించింది. అందుకే మేము ఫస్ట్ ఇల్లు వీడియో తీసినా పైకి వెళ్ళి ఆ ఇంటి వీడియో తీయలేదు. పైన ఇల్లు ఉంది కదా, ఇంటి పక్క నుంచి ఒక ఊరికి దారి ఉంది. మాకు అది తెలియక మేము వెళ్ళలేదు, లేకపోతే చక్కగా మేము అక్కడ కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం. సర్లే అని కిందకు వస్తుంటే మాకు ఇది కనిపించింది. చూడడానికి బాగుంది ఇక్కడ కూడా లొకేషన్. లోపలికి వెళ్దామంటే ఇక్కడ తాళం వేసేసారు. ఇంకా మేము సర్లే అని కొన్ని మెట్లు దిగి కిందకు వచ్చేసరికి కొండ మధ్యలో లెఫ్ట్ సైడ్న ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులు చూస్తూ గుడిని చూడొచ్చు కదా అని ఇంకా అటువైపు వెళ్ళాము. ఆ ఇళ్ళల్లో కూడా జనాలు చాలామంది ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇల్లులు తాళాలు వేసి ఉన్నాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను కదండి, నాకు నది కనిపించింది అని. ఇప్పుడు కనిపించింది. నేను ఈ కొండపైకి వచ్చాక కనిపించింది. ఈ వీడియోలో కూడా రికార్డ్ చేశాను నేను అది. ఇదే తీసుకెళ్ళి మా అమ్మని అడిగితే మా అమ్మ అంటుంది, కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయి కదా వర్షం పడినప్పుడు, ఆ నీళ్ళని ఒక చోట నాలుగు చేయి నిల్వగా ఉంటాయి, దాన్ని వాగు అంటారని మా అమ్మ చెప్పింది. కానీ నాకైతే అది వాగా కాదని చిన్న డౌట్. వాగైనా అంత పెద్దగా ఉంటుందా అనిపించింది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఈ ఇళ్ళను చూసాక అనిపించింది, నా చిన్నప్పుడు చూసాను ఇవి. ఇప్పుడు అన్నీ మా ఊళ్ళో రేషెట్టు డాబాలే ఉన్నాయి. ఈ ఎక్కతో పాటు వాళ్ళ బాబు కూడా వచ్చారు. నేనేమో వీడియో తీసుకుంటూ ఉంటే పాపం ఆ ఎక్క అలాగే స్లోగా వెళ్ళిందమ్మ. గుడి వెనకాల ఒక ఊర్లోకి వెళ్తాకి ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీద రావడానికి గుడి కింద నుంచి మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు మూసేశారు ఇక్కడ.
గుడిని బాగు చేస్తున్నారో లేకపోతే కొత్తగా ఏమైనా కట్టాలనుకుంటున్నారో తెలియదు. కొంతమందిని అయితే ఇక్కడ పని చేపిస్తున్నారు. అదిగోండి రేకుల మీద చేస్తున్నారు చూసారా. మేము ఇలా వీడియో తీస్తుంటే మేము నుంచున్న చోటుకల్లా ఇంటికల్లా ఆవిడ ఉంటుంది. ఆవిడ వచ్చి ఇక్కడ నుంచోవద్దు వెళ్ళిపోమంది. ఎందుకని చూస్తే ఇక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు తొక్కేస్తామని ఆవిడ భయం. సర్లే అని ఇంకా అక్కడ నేను ఇంకా తిరిగి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. కానీ నాకు మళ్ళీ కిందకి వెళ్ళే మార్గం కనిపించింది. ఇంకా సరే నేను అక్కడ కూడా వెళ్ళొచ్చేస్తాను అక్క అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి వీడియో తీశాను. అక్క ఏమో గుడి వెనకాల రూట్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు, దారి ఉంది కదా ఇటు అని చెప్పింది. సరే ఇంకా ఇద్దరం కలిసి అలాగే వెళ్ళిపోయాం. వాళ్ళ పిల్లోడు మాకన ముందే వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అమ్మ ఈ వీడియోస్ చూసి నేను వస్తానని వచ్చింది, కానీ పాపం మెట్లు ఎక్కలేక అమ్మ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. మా అమ్మకి మొక్కల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ తిరగలేదు, మెట్లు ఎక్కలేదు. నాకైతే వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది. వీడియోస్ బాగా వచ్చాయి అనిపించింది. మెట్లు దిగేటప్పుడే అక్క నేను రిలైజ్ అయ్యాం మీ ఇద్దరం చెప్పులు వేసుకురాలేదని. ఇంకా నేను అక్క కలిసి గుడి వెనకాల రూట్ నుంచి ఇంకా సత్తారుకి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి సాయంత్రం అయిపోయింది కదా అని ఇంకా అమ్మ నేను ఇంటికి బయలుదేరాము. ఈసారి సింహాచలం వచ్చినప్పుడు గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కొండలు కూడా ఎక్కి చూడాలని డిసైడ్ అయ్యాం. కానీ మా అమ్మ వస్తలేదు, నాకు డౌటే. కొండ పైన ఒక ఊరు కూడా ఉంది, అలాగే కొండకి లెఫ్ట్ సైడ్ ఇల్లులు ఉన్నాయి కూడా. అవన్నీ నేను ఈసారి ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. మా వీడియో ఎంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా, కొంచెం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ వీడియో చూసిన వాళ్ళలో సింహాచలం ఎవరు వెళ్ళినా సరే మీకు ఏమైనా మంచి బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. మేము గుడి నుంచి కిందకి దిగేటప్పుడు బస్సు ఎక్కుతుంటే బస్సు వాళ్ళు ఆపేశారు. అక్కడ గుడి దగ్గర ఉన్న కౌంటర్స్లో టికెట్లు తీసుకుని ఈ బస్సు ఎక్కాలంట. చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ టికెట్స్ పెట్టారు కదా మాకు, మమ్మల్ని ఎందుకు ఎక్కనివ్వరని ఆడవాళ్ళంతా కలిసి ఆ బస్సుల మీద గొడవకి వెళ్ళాం. తీరా చూస్తే ఆయన చెప్పిందే నిజం. ఇంకా ఒక బస్సు కోసం ఎందుకు వెయిట్ చేయడం అని తర్వాత బస్సుకి వెళ్దామని ఇంకా వేరే బస్సుకి వెళ్ళాము. అంతేనండి, మా టూర్ ఇంక ఇలాగా ముగిసింది. నాకైతే ఈ సింహాచలం చాలా బాగా నచ్చింది. కింద నుంచి పైకి లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 3 నామాలో శంఖ చక్రాలు లైట్తో డిజైన్ చేసి పెట్టారు. అదే వీడియో తీశాను కానీ సరిగ్గా రాలేదు. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.